తెలంగాణ మంత్రుల బృందం ఈ రోజు కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ నుంచి సాగులోకి వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించనుంది. ప్రాణహిత చేవేళ్లను రీడిజైన్ చేసి చేపట్టిన ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు పరిష్కారాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. 3 బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించారు. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు పరిధిలోని చీఫ్ ఇంజనీర్లందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ రోజు తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లింది. అసలు ఏం చేయాలి ఈ ప్రాజెక్ట్ ని, అలాగే నిర్మాణ వ్యయం కానీ ఇతర అంశాలపై చర్చించబోతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, ఎస్ గాయత్రి, మరి కాసేపట్లోనే అంటే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మంత్రులంతా కూడా మేడిగడ్డ కూడా బయలుదేరారు. స్పెషల్ చాపర్లో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ప్రజెంట్ చాపర్లు కూడా బయలుదేరారు. ప్రజెంట్ నేను ఇక్కడ మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్ద ఉన్నాను. ఇక్కడ మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రుల బృందం కూడా ఇక్కడ వస్తారు. మంత్రులతో పాటు ఇటు అధికారులు అయితే ఇటు ప్రాణహిత చేవేళ్ల రీడిజైన్ లో భాగంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రీడిజైన్ లో జరిగినటువంటి వ్యయాలతో పాటు దానికి సంబంధించి అంటే ఇటు విద్యుత్ సంబంధించిన వివరాలన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. అయితే ప్రాణహిత చేవేళ్ల రీడిజైన్ లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే ప్రథమంగా ఉంది, రికార్డు కూడా సృష్టించింది. కాబట్టి దీనిపై కూడా ఆర్థిక వ్యయాలకు సంబంధించి అంటే వివరాలతో పాటు ఇటు విద్యుత్ సంబంధించిన వివరాలను కూడా ఇందులో చెప్పనున్నారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తారు. అయితే ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు, ఇంజనీర్లు, అధికారుల బృందం అంతా కూడా ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఇక్కడ మొదటగా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లల కుంగుబాటు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అయినటువంటి వ్యయం, దానికి సంబంధించి విద్యుత్ వినియోగం సంబంధించిన వివరాలన్నీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరాలు కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తారు. తదనంతరం ఇక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తారు. అక్కడ దెబ్బతిన్నటువంటి పిల్లలను కూడా ఇక్కడ మంత్రుల బృందం అంతా కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ అన్నారంలో అంటే ఇటు మేడిగడ్డ ఇటు ప్రాజెక్టులో సంబంధించి పిల్లల కుంగుబాటు తర్వాత 2 రోజుల వ్యవధిలోనే అక్కడ అన్నారం బ్యారేజ్ కూడా పెద్ద బుంగబడింది. కాబట్టి దానికి సంబంధించి కూడా పరిశీలించి అక్కడ అధికారులను కూడా అడిగి వివరాలు తెలుసుకుంటారు. దాంతోపాటు దీనికి గల కారణాలు ఏంటి, అంటే ఇందులో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడైనా లోపం జరిగిందా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనిపై కూడా ఇప్పటికే తాము యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, దీనిపై కూడా న్యాయ విచారణ చేస్తామని కూడా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆదేశాలు విధించడం కూడా సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి, మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్టుతో పాటు ఇటు అన్నారం, సుందిళ్ల సంబంధించి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జరిగినటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఆదాయ వ్యయాలేంటి, ఎన్ని కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అయితే మొదటగా 2016లో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా నిర్మాణం కూడా ప్రారంభించారు. 2019లో దీని నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపుగా మొత్తం 80,000 కోట్ల పైగా నిర్మాణం కూడా చేశారు. దాదాపుగా ఇటు 1.63 కిలోమీటర్ల వ్యవధిలో ఉంది. ఇటు తెలంగాణకు మరోవైపు ఇటు మహారాష్ట్రకు దాదాపుగా 350 మీటర్ల దూరంలో
కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా 16 టీఎంసీలు నీటిని నిల్వించేందుకు కూడా సామర్థ్యం కూడా దీంట్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం ఎంత, అసలుకి ఇటు మేడిగడ్డ సంబంధించిన లక్ష్మీ బ్యారేజ్లో దాదాపుగా 85 గేట్లు ఉన్నాయి. ఇందులో 7వ బ్లాక్లోని దాదాపుగా 11 గేట్లు ఉన్నాయి. అందులో 20వ నెంబర్కి సంబంధించిన గేట్లో కూడా పగులు ఏర్పడ్డాయి. పగులు ఏర్పడంతో మొత్తం పిల్లలంతా కూడా కుంగిపోయాయి. దీనివల్ల 19, 20, 21 పిల్లలన్నీ కూడా పూర్తిగా దాదాపుగా 2 ఫీట్ల మేర కూడా కుంగిపోవడంతో అక్కడ పెద్ద సమస్య కూడా ఏర్పడింది. దీనికి రీడిజైన్ సంబంధించి కూడా ఇప్పటికే ఎలాంటి అధికారులు కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 పై కూడా ఈ ఈఎన్సీ అధికారి మురళీధర్కు సంబంధించి అధికారులతో పాటు ఇటు చీఫ్ ఇంజనీర్లు, సబ్ కాంట్రాక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ఎక్కడ లోపం వచ్చింది అంటే ఈ రీడిజైన్ లో భాగంగా ఇటు ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ లో భాగంగా ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మెయిన్ గా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్తో పాటు సుందిల్లా అన్నార బ్యారేజ్ కూడా నిర్మించారు. కాబట్టి దీనికి లోటుపాట్లపై దీనికి అయిన వ్యయం ఎంత, దానికి సంబంధించి విద్యుత్ ఎంతగా అంటే ఎత్తిపోతల పథకం సంబంధించి ఇప్పటి వరకు ఎంత విద్యుత్ ఖర్చు చేస్తారు, దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చేస్తారు. ఎక్కడ లోపం జరిగింది అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది, దీనికి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, దాని తర్వాత పూర్తయింది. కాబట్టి అక్కడ మెయిన్గా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లల కుంగుబాటు కారణాలు ఏంటి, దీనిలో ఇంజనీర్ల వైఫల్యం ఉందా లేకపోతే ఎల్ఎన్టీకి సంబంధించిన అధికార నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందనిపై కూడా ఇప్పటికే ఇటు అసెంబ్లీ వేదిక కూడా చాలా రగడ పెద్ద ఎత్తున జరిగింది. దీనిపై కూడా ఇటు న్యాయ విచారణ చేస్తాం, సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అలాగే సుందిల్లా అన్నారం ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, దీనికి సంబంధించి ప్రజలకు తెలియజేసేందుకు కూడా ఇక్కడికి మరి కాసేపట్లో ఇటు మంత్రుల బృందం కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. దీని నిర్మాణం ఎట్లా జరిగింది, దీనికి సంబంధించి ఏంది, ఎందుకంటే ఇప్పటికే ఇటు కాళేశ్వరం పథకంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు ఇస్తున్నారు. కాబట్టి దీనిపై పూర్తి వివరాలు ఇక్కడ సంబంధించిన మంత్రుల బృందం ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వీళ్ళంతా కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రవేశంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి వ్యయం ఎంత, దీనికి సంబంధించి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించి ఎంత వాడకం జరిగిందనిపై కూడా పూర్తిగా చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా సిద్ధం చేస్తారు. మరి కాసేపట్లో అంటే ఇప్పటికే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ చాపర్లు కూడా ఇటు మంత్రుల బృందం అంతా కూడా బయలుదేరిపోయింది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇక్కడికి మంత్రుల బృందంతో పాటు ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళంతా ఇక్కడికి రావాలని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసేపట్లోనే ఇటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ ఇటు ఈఎన్సీ సంబంధించిన మురళీధర్ అలాగే కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. అయితే ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి లోపాలపై అంటే దానికి జరిగినటువంటి పిల్లల కుంగుబాటుపై బాధ్యత ఎవరు వహిస్తారనిపై కూడా దీనిపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి పిల్లల కుంగుబాటుపై కూడా ఇటు ఎల్ఐన్టీ సంస్థ కూడా చేతులెత్తేసింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు, మరి దీని రీడిజైనింగ్ ఎవరు చేపడతారు, దీనికి సంబంధించి రిపేర్లు ఎవరు భరిస్తారనిపై కూడా దీనిపై ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులంతా కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడికి వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో దీని యొక్క ప్రాజెక్టు యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన వ్యయం ఏంటి, ఇటు ప్రాణహిత చేవెళ్ల డివిజన్లో భాగంగా ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేల సమస్యలు పరిష్కారాలకై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇస్తారు. అయితే 3 బ్యారేల నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ప్రధాన కాంట్రాక్టర్లతో పాటు సబ్ కాంట్రాక్టర్లు, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ఆయకట్టు పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించిన లోతుగా అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లల కుంగుబాటుపై కూడా దీనికి స్పష్టమైన ఒక
ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి పబ్లిక్, ఎందుకంటే ఇప్పటికైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరిని కూడా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కానీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద కానీ ఎవరిని కూడా అలో చేయలేదు. అయితే ఇటు 2 నెలల క్రితం కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ సందర్శించారు. దానికి సంబంధించి పరిశీలించినప్పుడు మాత్రం అక్కడ 7 బ్లాక్లో ఉన్నటువంటి 20 పిల్లర్లో పగులు ఏర్పడి 2 మీటర్ల మేడ మొత్తం పిల్లలు కూడా కుంగిపోవడంతో అక్కడ 19, 20, 21 సంబంధించిన పిల్లలంతా కూడా కుంగిపోయాయి. కాబట్టి దీనికి సమయత లోపాధికారులు ఎక్కడ అంటే ఇటు ఇంజనీరింగ్ అధికారుల లోపం వల్ల ఇట్లా అయిందా, లేకపోతే సమయత అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా దీనిపై కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే ఇది ఒక రీడిజైనింగ్ కానీ దీనికి సంబంధించిన రిపేర్ ఖర్చులు ఎవరు భరిస్తారని కూడా ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ప్రాజెక్టుతో పాటు అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యయాలు ఎంత, దీని నిర్మాణకైన ఖర్చులపై కూడా మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పవర్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. అక్కడ పిల్లల కుంగుపాటుపై సంబంధించి లోతుగా అక్కడ అధికారులతో విచారిస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత అన్నారం సుందిల ప్రాజెక్టులు కూడా పరిశీలించి దానికి సంబంధించి అంటే ఎక్కడ లోపాలు జరిగినాయి, దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహించాల్సిన కూడా సతీష్, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం టైంలో చూసాం ఇరిగేషన్ వండర్ వ్యాఖ్యానించారు. తర్వాత మనం చూసాం ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత లక్షల కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబానికి ఇది ఏటీఎంలా మారిందంటూ కూడా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు సిట్టింగ్ జడ్జ్ తో మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయిస్తామని. సో ఈ పరిశీలన అయిన తర్వాత, పీపీటీ ప్రజెంటేషన్ అయిన తర్వాత, ఎమ్మెల్యేల పరిశీలన అయిన తర్వాత అది ఉండబోతోందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా సిద్ధంగా ఉండాలి. దీనిలో పెద్ద ఎత్తున కూడా చేతులు మారే డబ్బులు దాదాపుగా 80,000 కోట్ల పైగా బడ్జెట్తో కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీనిలో అనుబంధంగా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్తో పాటు సుందిల్లా అన్నారం బ్యారేజ్ కూడా నిర్మాణం జరిగింది. కాబట్టి దీనిలో పిల్లల కుంగుబాటు కానీ ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లల కుంగుబాటు కానీ, మరోవైపు ఇటు అన్నారం బ్యారేజ్ సంబంధించిన బుంగా ఏర్పడినపై పూర్తిగా వివరన్నారు. దీనిలో నాణ్యత లోపం వల్ల ఇదంతా జరిగింది. అయితే రికార్డు అంటే ఇక్కడ మెయిన్ గా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా దేశంలోనే ఒక ఎత్తిపోతల పథకంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన రికార్డు కూడా చూసాం. అయితే దాదాపుగా 16,722 క్యూబిక్ సిమెంట్ కాంక్రీట్ ను కూడా పనిచేశారు కాబట్టి 24 గంటల్లో ఆ రికార్డు కూడా ఛేదించారు. కాబట్టి ఒక రికార్డు కోసం ఈ రకంగా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తానిపై కూడా దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ 3 ప్రాజెక్టులు కూడా సందర్శించిన తర్వాత దీనికి ఒక క్లారిటీ ఇస్తారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులపై కూడా ఇటు సీరియస్ అయ్యారు. ఇంతకే ఎలాంటివి కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకుంది, దీని రిపేర్ ఖర్చులు ఎవరు భరిస్తారని కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది. కాబట్టి దీనిపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి మరి దీనికి బాధ్యులు ఎవరు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి దీనికి బాధ్యత వహిస్తుందా, లేకపోతే ఇందులో అధికారుల తప్పిదం వల్ల, లేకపోతే అప్పుడుగా సీఎం ఉన్నటువంటి కేసీఆర్ తప్పిదం వల్ల ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభంలో భాగంగా ఇటు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజ్ సంబంధించి బుంగ ఏర్పడదా, పిల్లల కుంగుబాటుకు సంబంధించి ఎవరు తప్పి వల్ల ఏర్పడినపై కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే అధికారుల నుంచి సేకరించారు. కాబట్టి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా కీలకం చెప్పుకోవచ్చు. దీనిలో ప్రస్తుతం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం ఎంత, దీనికి అయింది ఎంత, అసలుకి ఎంత నిర్మాణ వ్యయమైంది, దీనికి సంబంధించిన విద్యుత్ సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించిన విద్యుత్ సంబంధించిన వివరాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో అసలు ఎంత అయింది, దీనికి సంబంధించిన పిల్లల కుంగుబాటు ఎలా జరిగింది, అధికారులు ఎవరి నిర్లక్ష్యం వహించారపై కూడా దీనిలో స్పష్టమైన వివరాలు అయితే ఈ రోజు చెప్పే అవకాశం అయితే ఉంది. గాయత్రి. సతీష్, ప్రాజెక్ట్ పరిశీలన టైం లేదంటే పీపీటీ ప్రజెంటేషన్ టైంలో మీడియాని తీసుకెళ్లబోతున్నారా? ఎస్, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడికి అంటే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మంత్రుల బృందం కూడా స్పెషల్ చాపర్లు కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో అంటే 12 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి సందర్శన ఉంటుంది. అక్కడ పిల్లల కుంగుపాటుపై కూడా అక్కడ అధికారులతో ఇటు సబ్ కాంట్రాక్టర్లు అలాగే ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇటు అధికారులు ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కూడా చేస్తారు. మరి అక్కడికి మీడియా ఉంటుందా లేనిపై కూడా ఇంకా సందిగ్ధ కొనసాగుతుంది. అయితే ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా మంత్రుల బృందం అంతా కూడా అక్కడ మేడిగడ్డ పిల్లల కుంగుబాటు సంబంధించి 20వ పిల్లల నెంబర్ వరకు కూడా వెళ్ళి పరిశీలిస్తారు. మరి అక్కడికి మీడియా ఎంట్రీ ఉంటుందా లేదానిపై కూడా మరి కాసేపట్లో దానిపై కూడా తెలియ అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఓన్లీ మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి పరిశీలిస్తారని చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి మీడియాని ఎంట్రీ ఉంటుందా లేదానిపై కూడా ఇంకా సందిగ్ధ అయితే కొనసాగుతుంది. దాని తర్వాత ఇటు అన్నారం బ్యారేజ్ని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన
తర్వాత దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీడియాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.